సో, మోస్ట్‌లీ ఇక్కడ లాజిక్ ఎలా ఉంటుందంటే సార్, వ్యాపారం అనేది ఎలా ఉంటుందంటే, ఒకడు కొనాలనుకొని చాలా ప్లాన్ చేసుకొని అక్కడి దాకా వెళ్తాడు. కానీ వాడి ఎక్స్‌పెక్టేషన్‌కి ఏది నచ్చదు. అవును. కానీ వాడు ఒక్కడే ఎళ్ళడు ఎప్పుడు కూడా. సరదాగా పక్కన ఒకడిని తీసుకొని వెళ్తాడు. అవును. అసలు పక్కన వెళ్ళిన వాడికి కొనాలన్న ఆలోచన గాని, థాట్ గాని, చేతిలో డబ్బులు గాని ఉండవు. అవును. కానీ వాడు కొంటాడు. అవును. ఎందుకనంటే వాడి సిబిల్ స్కోర్ బావుంటది. అవును. వాడికి లోన్ టపక్కన వచ్చేస్తది. పక్కనే లోన్ ఉంటది ఆఫర్. సో, దానికి ఏదో ఒకటి చేసి అరే! లోన్ ఆఫర్ వస్తుంది గదా! ఇక్కడ ప్రాపర్టీ వస్తుంది గదా! నేను ఒక రూ. 2 ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెడతానని చెప్పేసి హీ కెన్ ప్లాన్ బ్లైండ్‌లీ. సో, అన్నీ కరెక్ట్. ప్లాన్ చేసుకున్న వాళ్ళేమో ఇది ఎక్కువ, ఇది ఫీల్ తక్కువ, అవ్వచ్చు. ఇది బావుంది, ఇది సన్నగా ఉంది, ఇది దొడ్డుగా ఉందని చెప్పి వాళ్ళు పక్కన పెడతారు. అసలు ఆయన పక్కన ఊరికే సరదాగా చూద్దాం అనుకున్నోడు ఆడు పట్టుకుంటాడు. అవును. సో, ఇలాంటివి చాలా జరుగుతాయి మార్కెట్‌లో. సూపర్. అట్లాగే కాసేపు కంపెనీని బెదిరిద్దాం. ఇక్కడ గనుక స్టాల్ తీసుకోకపోతే ఓ కంపెనీ ఏం కోల్పోతుంది? సార్ అది మనం చెప్పలేము సార్. ఆ. కాకపోతే మనం ఒక్కటైతే చెప్పగలం. మేము సీరియస్ బయర్స్‌ని ఇన్వైట్ చేస్తున్నాం. యెస్. మిడిల్ క్లాస్ పీపుల్‌ని ఇన్వైట్ చేస్తున్నాం. మాకు తెలిసి మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మందికి ఇల్లు కొనుక్కోవడం అనేది వాళ్ళ కల. ఎగ్జాక్ట్‌లీ. సో, అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశాన్ని మీరు కోల్పోవచ్చు. అది కోల్పోకుండా ఉంటే మంచిది. అంతవరకు మనం చెప్పగలం గానీ బెదిరియడానికి బాగోదు. వాళ్ళని బెదిరిస్తే మనకి బిజినెస్ ఎక్కడ మనకే అవుతుంది? వస్తుంది. కరెక్ట్. సూపర్. అయితే ఇదే నేను రివర్స్‌లో అడుగుతాను. సార్ ఒక సామాన్య, ఒక మధ్యతరగతి వ్యక్తి తన సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి ఎందుకు రావాలి? ఇక్కడ ఏం దొరుకుతుంది అతనికి? సో, అదే చెప్తున్నాం కదా సార్. రీసెంట్‌గా నేను ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడాం కదా. అవును. ట్రిపుల్ ఆర్ పక్కన మోస్ట్‌లీ ఒక దగ్గర ఒక ప్లాట్ చూశాను సార్. గజం రూ. 1000కి ఇస్తున్నారు. గజం 1000 రూపాయలు. సిద్దిపేటకి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఓకే. అటు సైడ్ వస్తది. సో, గజం రూ. 1000. వావ్. అయితే ఇప్పుడు అంత దూరం పోయి ఎవడు తీసుకుంటాడు? హ్మ్. అది మీకు కోవిడ్ తెలుసు కదా! కోవిడ్‌లో మా కోవర్కింగ్ స్పేస్‌లో ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ అమ్మే ఒక సెల్లర్ మా దగ్గర ఒక డెవలపర్ ఉన్నారు. ఆయన రెంట్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆయన మాకు ఒక ఆఫర్ ఇచ్చాడు. నీకు గవర్నమెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు ఉందో అది నువ్వు కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని నీకు 300 గజాల స్థలం ఇస్తాం. ఆ డబ్బులు ఎంతవరకు అయితే అయిపోతాయో అంతవరకు మేము ఇక్కడ ఆఫీస్ తీసుకుంటాం అన్నారు. సో, మా దగ్గర డబ్బులు లేవు. మేము టైట్‌లో ఉన్నాం. మీకు కావాలా చెప్పండి అని. మా పార్ట్నర్స్ వద్దు అన్నారు. అనవసరం వద్దని. ఆయన పరిస్థితి చూసి నేను కాదనలేక ఆల్రెడీ 2, 3 నెలలు అయిపోయినాయి. డబ్బులు ఇరుక్కుపోయినాయి అని చెప్పి నేనేం చేశాను, సరేలే పో అని. సో, అప్పుడు ఆయన నాకు టు బి హానెస్ట్ రూ. 1800 గజాన్ని మాకు రిజిస్ట్రేషన్ చేశారు. వా. అది రిజిస్ట్రేషన్ వాల్యూ రూ. 700. నేను కొనుక్కుంది ఆయన దగ్గర 1800కి. ఆయన ఆల్రెడీ అప్పటికి మార్కెట్‌లో ఆయన అమ్ముతున్నది 3500కి అమ్ముతున్నారు. అంటే నాకు 50% డిస్కౌంట్ ఇచ్చారు. ఇచ్చాడు. అవును. దానిలో నన్ను కట్టమంది రూ. 700 కట్టమన్నారు. ఐ మీన్ వైట్ అమౌంట్. అది సో, అంతే కట్టాను నేను. సో, అదే ఒక 2, 3 ఇయర్స్ ఆయన మా దగ్గర ఉన్నారు. అయిపోయింది. ఆయన రెంట్ ఆయనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన కొంచెం రొటేషన్‌లో ఆయన మామూలుగానే సెట్ అయిపోయింది. ఆయన ఖాళీ చేసి ఇప్పుడు ఇక్కడ ఈ వెంచర్ కాదు, కొత్త వెంచర్ వేరే ఆ వెంచర్‌కి దగ్గరలో ఆఫీస్ షిఫ్ట్ చేసుకున్నారు. అయిపోయింది. ఇప్పుడు రీసెంట్‌గా నేను వెళ్ళి చూస్తే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న నెక్స్ట్ మంత్‌లో గవర్నమెంట్ వాల్యూ మార్చారంట. నాకు తెలీదు. ఇప్పుడు 2, 3 మంత్స్ బ్యాక్ నేను వెళ్తే ఆ ఏరియాలో రూ. 1700 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. వా. అయిపోయింది. దెన్ ఇప్పుడు 12,000 నడుస్తుందంట మార్కెట్ ప్రైస్. సో, ఇప్పుడు నేను మా పార్ట్నర్స్‌ని తీసుకెళ్ళి ఇది ఏం చేద్దాం? ఉంచుదామా? తీసేద్దామా? అంటే దానికి 3 కిలోమీటర్ల అవతల ట్రిపుల్ ఆర్ పడుతుంది. ఉంచులే అన్నారు. ఇప్పుడు నిన్న రేట్లు పెరిగాయి కదా! అవును. సో, ఇప్పుడు దాని వాల్యూ ఇంకొక 2000 పెరిగింది. సో, ఇప్పుడు చెప్పండి. అద్భుతం. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అవకాశం అనేది ఎలా ఉంటుందనంటే మన బడ్జెట్‌లో ఏమి రాదు అని కూర్చున్న వాడికే ఈ ఆఫర్. ఓహ్! నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. అవును. నా టికెట్ సైజ్ ఇక్కడ దొరకదు. హ్మ్. ప్రాపర్టీ ఎగ్జిబిషన్ అంటే కోట్ల రూపాయల టికెట్, లక్షల రూపాయల టికెట్ సైజ్ అని చెప్పి అనుకునేవాడికి ఇక్కడ రూ. 1000 టికెట్ కూడా ఉంది అని చెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నా. సో, రాకపోతే ఆయన మిస్ అయినట్టే. చాలా మిస్ అయినట్టు. అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా ఎక్కడ ఏముంది అనేది. కరెక్ట్. సూపర్. అండ్ ఈ ఎక్స్పోకి వచ్చే వాళ్ళ కోసం ఏవైనా స్పెషల్ డిస్కౌంట్లు కానీ, బంపర్ ఆఫర్లు కానీ, స్పాట్ బుకింగ్ ఆఫర్స్ కానీ? అవి
పూర్తి స్థాయిలో బిల్డర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఓకే. మేము ఒకటి చేయగలుగుతున్నాం సార్, ఎంట్రీ టికెట్ 100% ఉచితం. ఉచితం. ఓకే. సో మీరు ఫ్రీగా రండి, తెలుసుకోండి, ఎక్స్ప్లోర్ చేయండి, నచ్చితే ముందుకు అడుగేయండి, నచ్చకపోతే తెలుసుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఓకే. సో అంతవరకు నేను మాత్రం చెప్పగలను. జూలై 21, 22, 23 సార్. 23. సో ఎలాంటి సన్నాహాలు జరుగుతున్నాయి సార్? ప్రయత్నాలు అయితే అవుతున్నాయి. సో మేము ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఇప్పటి వరకు. అలా అని చెప్పేసి మా అంచనాలకి తగ్గకుండా ఎప్పుడు ప్రతి ఈవెంట్ సక్సెస్ఫుల్గానే జరుగుతుంది. నేను చూసా కదా, మీరు టేకప్ చేసేట సూపర్ హిట్ అయి తీరాల్సిందే, అంత గొప్పగా ఉంటుంది. నేను మీ ఫ్యాన్ యాక్చువల్గా, మీకు తెలియదు. మొదలు పెట్టేది చిన్నగానే మొదలు పెట్టాలి కదా. ఇప్పుడు అది పెరిగితే దాని అదృష్టం, నా అదృష్టమే ఉంది. రైట్. చాలా మంది ఇంకా ఆలోచిస్తుంటారు చేసుకుందామా వద్దా అని, బిల్డర్స్ కానీ వీళ్ళు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏముంది సార్, రండి, పోయేదేముంది, కొత్త క్లయింట్లు వస్తారు. అందుకనే బిల్డర్స్ కోసం ఆలోచించి మేము సాటర్డే సండే, ఓకే, సో సాటర్డే సండే పెట్టకుండా మంగళవారం పెట్టాం, బుధవారం పెట్టాం, గురువారం పెట్టాం. యూజువల్లీ మంగళవారం బిల్డర్స్ అందరూ ఫ్రీగా ఉంటారు, సో బుధవారం ఫ్రీగా ఉంటారు, గురువారం ఫ్రీగా ఉంటారు. మంగళవారం, బుధవారం, గురువారం వచ్చినటువంటి కస్టమర్స్ని సాటర్డే సండేకి ఆ సైట్ విజిట్లకి తీసుకెళ్ళిపోవాలి, చేసుకోవాలి. సూపర్. సో అంటే ఏదైనా సరే వారం దాటింది అని అంటే మనసు మారిపోద్ది. సో ఆదివారం దాటకూడదు, దాటకుండానే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. ఏం స్టార్ట్ అయ్యి. సో ఫైనల్గా సార్, మన ప్రాపర్టీ కొనాలి లేదా అమ్మాలి అనుకునే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? తెలుసుకోండి, రేరా యాక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోండి. కొంచెం కొంచెం కూడా వద్దు. రేరా ఉందంట అట్లా కాదు, రేరా ఉంటే ఆ రేరాలో వెబ్సైట్లోకి వెళ్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, సమస్య వస్తే ఎలాంటి యాక్ట్స్ ఉంటాయి, ఎలాంటి సెగ్మెంట్లో నుంచి మనం ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా నిర్వీర్యం చేసుకోవచ్చు. సో ఇవన్నీ తెలుసుకోవాలి. సో వాళ్ళకు ఈ ఎక్స్పో తరఫున మీరు ఇచ్చే భరోసా ఏంటి? అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ మీకు దొరుకుతుంది. సూపర్. సో ఒక మంచి అడ్వైజర్ దొరుకుతాడు, ఓకే, మంచి లాయర్ దొరుకుతాడు. ఎగ్జాక్ట్లీ, అడ్వైజర్ ఇస్ ఆల్సో లాయర్, ఆఫ్ కోర్స్. యా, మంచి అడ్వైజరీ కమిటీ దొరుకుతుంది. ఓకే. సో ఫ్రీ ఆఫ్ సర్వీసెస్ దొరుకుతాయి. రైట్. ఫర్దర్గా మీరు ఎలా అయినా ముందుకెళ్ళొచ్చు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.